ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున కలిసి ప్రభువును స్తుతించే కృపాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆదికాండము 30వ అధ్యాయము. ప్రియులారా, మరి 19వ వాక్యము నుండి చదువుతున్నాము. 19-20 వచనాలు. ప్రియులారా, 20వ వచనం చివరి మాటలు. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకుని అతనికి జెబులోను అను పేరు పెట్టెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపైకి చాపబడునుగాక. మేలు చేత నడిపించమని, దినచర్యలో తోడయుండమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ భాగాన జెబులోను అను వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇతడు యాకోబునకు 10వ కుమారుడు. ప్రియులారా, లేయా, రాహేలు, జిల్ఫా, బిల్హా అనువారుల ద్వారా సంతానాన్ని పొందుకుంటూ వస్తున్నాడు యాకోబు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు లేయా మరలా గర్భవతి అయినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, 29వ అధ్యాయం 35వ వచనంలో ఆమె కానుపు ఉడిగెను అన్న మాట చూస్తాము. తరువాత మరలా ఆమె గర్భద్వారాలు తెరవబడ్డాయి. జెబులోనును కన్నది. జెబులోను అనే మాటకు కాపురమని, గౌరవము అని అర్థము. ఇతడు 10వ కుమారుడు. ప్రియులారా, ఇక్కడ పాఠం ఏంటంటే, ఆత్మీయులారా, ఈ జెబులోనును కనిన తరువాత లేయా అనుకుంటుంది, గనుక అతడికను నాతో కాపురము చెయ్యుననుకొని అతనికి జెబులోనని పేరు పెట్టింది. అంటే యాకోబు లేయమ్మను సరిగా ప్రేమపూర్వకంగా చూచుటలేదన్న మాట మరోసారి ఇక్కడ అర్థమవుతుంది. తాను చూడదగినంత ప్రేమను, కనుపరచవలసినంత జాలిని
అతడు కొనుపరచటలేదు కనుకనే అంటుంది, ఇక మీదట అతడికి నాతో కాపురం చేస్తాడని. ప్రియరా, కుటుంబ జీవితం పరలోకానికి నమూనా. నేను జెబులోను గూర్చో, యాకోబును గూర్చో, లేయను గూర్చో కాదు, కానీ కుటుంబ జీవితం అనేది పరలోకానికి ఒక నమూనా. ఈ పరలోకానికి నమూనా అయినటువంటి ఈ జీవితం దేవుడు దాన్ని దీవెనకరంగా, మేలుకరంగా చేయాలి అనుకుంటున్నారు. ఈ కుటుంబ జీవితంలో ఇక్కడ చూడండి, భార్య ఉన్నది లేయా, భర్త యాకోబు, సంతానం ఉన్నారు. బహుశా 6 కుమారులు అప్పటికి ఆమెకు అన్నది. 2 సంవత్సరాలకు ఒకరు చొప్పునన్న 12 సంవత్సరాలుగా ఇంచుమించుగా నా అభిప్రాయం తన భర్త ప్రేమ పొందవలసినంత రీతిలో ఆమె పొందలేకపోతుంది. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది. పిల్లరా, ఇదిగో 12వ సంవత్సరం. నేను ఎగ్జాంపుల్గా చెబుతున్నాను మీకు. అన్ని సంవత్సరాలు జరిగినా ఆ 12వ సంవత్సరంలో కూడా ఏమంటుందో తెలుసా? ఇక మీదట అతడు నాతో కాపురం చేస్తాడని ఆ కొడుక్కి ప్రియులరా జెబులోను అనే పేరు పెట్టింది. వింటున్నారు కదా? ఈరోజు కుటుంబాలలో ఒక కుటుంబంలో భర్త బాగుంటే భార్య బాగోక, భార్య బాగుంటే భర్త బాగోక ఇబ్బందులు పడుతూ ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. భర్త మంచి వ్యక్తే, కానీ భార్య అర్థం చేసుకోదు. భార్య మంచి వ్యక్తే, కానీ భర్త అర్థం చేసుకోడు. కొన్ని చోట్ల భార్య అయినా భర్త అయినా ఆ మార్పు లేని వ్యక్తి కొరకు ఏనాటికైనా మార్పు రాదా అంటూ కనిపెడుతూ ఉంటున్నారు. ప్రియులారా, ఇక్కడ లేయా సరిగానే ఉన్నారు, కానీ యాకోబు ప్రేమలో యథార్థత లేదు. తన ప్రేమ రాహేలుకే సొంతం చేస్తున్నాడు. అటువంటి సమయాన ఆ తల్లి ఏమంటుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా మారలేదు ఈ వ్యక్తి, ఇతడు నాకొద్దు అంటలేదు సుమి. ఏమంటుందో తెలుసా? ఇక మీదటైనా ఆ వ్యక్తి నాతో కాపురం చేస్తాడు. ఆత్మీయులారా, వింటున్నారా? నువ్వు చెప్పగలవా ఆ మాటను? ఇక మీదటైనా ఆయన నాతో సరిగా ఉంటాడు, ఇక మీదటైనా ఆమె మారుతుంది, సరిగా ఉంటారని మన విశ్వాసంతో చెప్పగలుగుతున్నామా? మనము ఎంత విశ్వాసంలో ఉన్నాము, మన విశ్వాస స్థితి ఎంతగా ఎదిగిందనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనకు సమస్తము సమృద్ధిగా ఉండినప్పుడు మాట్లాడే మాటలు కాదండోయ్. మనకు శ్రమలు, సమస్యలు ఎదురైనప్పుడు మన నోట నుండి పలుకబడే మాట బట్టి మన యొక్క విశ్వాసం ఎంతున్నది అనేది అర్థమవుతుంది. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, లేయా ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? జెబులోను పేరు పెట్టడంలో అర్థమేంటో తెలుసా? ఇక మీదటైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నాతో కాపురం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చెప్పాలి, ఇక మీదటైనా మా అన్న మారుతాడు, ఇక మీదటైనా నా భర్త మారుతాడు, ఇక మీదటైనా నా భార్య నా మాట వింటది, ఇక మీదటైనా ఎదిగిన నా బిడ్డలో లోబడతారు, ఇక మీదటైనా నా పరిస్థితులు బాగుపడతాయి, ఇక మీదటైనా నా అప్పుల నుండి నేను విడిపించబడతాను, ఇక మీదటైనా దేవుని కృపలో నేను వర్ధిల్లుతాను, ఇక మీదటైనా దేవుని కృపను నేను సమృద్ధిగా పొందుకుంటానని చెప్పగలుగుతున్నామా? ఆత్మీయులారా, మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం వేసే కానుకను బట్టి తెలుస్తుంది.
యేసుప్రభులు వారు అదేగా చెప్పింది. అందరికంటే విస్తారంగా ఈమె నన్ను ప్రేమించింది, అందరికంటే ఎక్కువగా ఈమె ఇచ్చిందని చెప్పారు. ప్రియులారా, మనం దేవుని యందు ఎంత భక్తి కలిగి ఉన్నామని మనకి ఎప్పుడు తెలిసిందో తెలుసా? దేవుని సన్నిధానానికి మనం ఎంత సమయానికి వస్తున్నామో అంతగా భయభక్తులు కలిగి ఉన్నామని అర్థం. దేవుని యందు ఎంతగా ఆధ్యాత్మిక లోతుల్లో విశ్వాసంతో ఉన్నామనేది మనకు కష్టాలన్నీ ఎదురైనప్పుడు పలికిన మాటలను బట్టి మన విశ్వాసం తెలుస్తుంది. కనుక ఆత్మీయులారా, నేనేమంటానంటే, ఆ తల్లి ఇంచుమించుగా 12 సంవత్సరాలు ఓర్పు పడుతూనే సహిస్తూనే ఉండి, ఇక మీదటైనా నా భర్త నాతో కాపురం చేస్తాడని చెప్తుంది. కనుక దేవుని ప్రియులారా, ఆత్మీయ దైవ జనాంగమా, ఇక మీదటైనా దేవుని కృప నా మీద ఉంటుంది. ఇక మీదట ప్రభు హస్తం నాపై చాపబడుతుంది. ఇక మీదట దేవుని కృపలో నేను వర్ధిల్లుతానని మనము తలంచి యోచించి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు నిన్నెన్నడూ విడువడు, ఎడబాయడు. నిన్నెన్నడూ విడువడు, ఎడబాయడు. ధైర్యంగా ఉందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఒడిగిపోయిన లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఆమె మొరను విని ఆమెను కనికరించిన దేవుడు నిశ్చయంగా మన ఎడల కృపను అనుగ్రహించునుగాక. తండ్రి, దేవా, స్తోత్రాలు. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలు చేత నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్.